హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేను గోల్డ్ కొనుక్కోవడానికి ఏదైనా పెద్ద ఐటెం తీసుకోవాలి అని అనుకుంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటనేది నేను ఈరోజు మీకైతే వీడియో చేయబోతున్నాను. అదేంటో చూసేద్దాం. జనరల్‌గా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే పెద్ద ఐటెమ్స్ తీసుకోవాలంటే చాలా కష్టమే. ఒకటేసారి లక్షల్లో మనం ఇన్వెస్ట్ చేయలేం కదా! సో, నా దగ్గర డబ్బులున్నప్పుడు నేను ఒక్కొక్క కాయిన్ అయితే గోల్డ్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తా అనమాట. ఎందుకు అనంటే ఏదన్నా తక్కువ ఐటెమ్ తీసుకుందామంటే దాని మీద వేస్టేజ్, చార్జెస్ అన్నీ పోతా ఉంటాయి. సో, ఇలా గోల్డ్ కాయిన్ తీసుకున్నామంటే దీని మీద 1.5% ఎంతో ఉంటది అంతే వేస్టేజ్. అదే మనం ఐటెమ్ తీసుకున్నామంటే చిన్న ఐటెమ్ అయినా సరే దాని మీద 10% వేస్టేజ్ కట్టాలి. సో, నాకు అప్పుడే అనిపించిందనమాట. నా దగ్గర ఎంతుంటే అంత డబ్బులు ఇట్లా కాయిన్స్ రూపంలో కొనుక్కొని సేవ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో మనం పెద్ద ఐటెమ్ తీసుకోవాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసి కొనుక్కోవచ్చు అని జెప్పి. యాక్చువల్లీ స్కీమ్ కట్టొచ్చు. స్కీమ్ కట్టడానికి మంత్లీ డబ్బులుండాలి. మంత్లీ వరుసగా డబ్బులు కట్టకపోతే ఆ స్కీమ్ వాల్యుబుల్ కాదు కదా! సో, స్కీమ్ కట్టడానికి కూడా ఎంతో కొంత మనీ అయితే మన దగ్గర ఉంటేనే మనం స్టార్ట్ జేయాలి. అలా కాకుండా మన దగ్గర 10,000 ఉన్నా, 20,000 ఉన్నా ఎంతుంటే అంత దాని వాల్యూకి ఇట్లా మనం కాయిన్స్ రూపంలో గనక గోల్డ్ కాయిన్స్ సేవ్ చేసుకున్నామనుకోండి. సో, ఆ తర్వాత మనం ఎప్పుడైతే గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసి పెద్ద ఐటెమ్ ఒకటేసారి కొనుక్కోవచ్చనమాట. మనకి అంత బర్డెన్ ఉండదు. నేనైతే అప్పుడప్పుడు ఇట్లా కాయిన్స్ అయితే కొని సేవ్ చేసుకున్నాను. ఈ 3 కూడా నేను ఆన్‌లైన్‌లో కొన్నాననమాట. ఈ జాయలుకాస్‌ది, అలాగే మలబార్‌ది అండ్ ఈ గ్రీన్ కలర్ కార్డ్ ఉంది కదా! సో, అదనమాట. ఇవన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. ఈ లలిత జ్యువెల్లర్స్‌వి మాత్రమే 5 కాయిన్స్ నా దగ్గర ఒకప్పుడు ఒక 30,000 అలా ఉంటే నేను ఈ 5 కాయిన్స్ తీసుకొచ్చా అనమాట వెళ్ళి. సో, ఇట్లాగా మనం చిన్న చిన్న ఐటెమ్స్ మీద కొని మళ్ళీ తరుగు మజురులు వేస్ట్ చేసుకోవడం కంటే గూడా ఇలా కాయిన్స్ కొనుక్కొని ఒకటేసారి పెద్ద ఐటెమ్ తీసుకుంటే మనకి ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనీ రూపంలో సేవ్ చేసుకున్నామనుకోండి, ఆ మనీని ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టాలని అనిపిస్తది కానీ, మళ్ళీ గోల్డ్ కొనుక్కోవాలని అనిపించదు కదా! సో, అందుకనే మనకి గోల్డ్ కొనుక్కోవాలని అనుకున్నప్పుడు, సో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ అని నా ఒపీనియన్. మీరేమంటారో షేర్ చేయండి. యాక్చువల్లీ ఇందులో 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 2 రకాలుంటాయి కదా! మనం గోల్డ్ కొనుక్కోవాలని అనుకుంటే 22 క్యారెట్స్ కొనుక్కుంటేనే బెటర్ కాయిన్స్‌లో కూడా. ఎందుకంటే మనం మార్చేటప్పుడు చూసుకోలేదనుకోండి, షాప్ వాళ్ళు 22 క్యారెట్స్‌కే వాల్యూ ఏసి మనల్ని మోసం చేసే అవకాశం ఉంటదనమాట. సో, అందుకని నేను చెప్తున్నాను. అదే 22 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నామనుకోండి, వాళ్ళు 100% ఎక్స్‌చేంజ్ వాల్యూ ఇస్తారు కాబట్టి నో వరీస్ అనమాట. సో, ఇదండి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ బాయ్.